ఈరోజు తెలంగాణ భవన్లో మళ్ళీ గజనీ మధు ఈ నియోజకవర్గ సమస్యల మీద ఏదో మాట్లాడాలి. ఇలా మంత్రి నియోజకవర్గ సమస్యల మీద తనని ఎవరు ఇక్కడ మంత్రిలా పట్టించుకుంటలేరు కాబట్టి హైదరాబాద్ పోయి ప్రెస్ మీట్ పెట్టిండు. ఏమంటానవే ఇప్పుడు దాని మీద మనం గజనీ మధుకు కొంచెం జ్ఞానోదయం అయ్యే విధంగా కౌంటర్ ఎన్కౌంటర్ రూపంలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. చెప్పే గజనీ మధు ఇవాళ మంత్రిని ఎమ్మెల్యే హైదరాబాద్ కేంద్రంగా చాలా సౌమ్యునిగా ఆ రోజు మాట్లాడింది కదా, రౌడీయిజం గుండాయిజం. మరి అలా రౌడీయిజం లేదు, గుండాయిజం లేదు కదా. పాపం ఒక ఆడపిల్ల నన్ను బతికించండి డబ్బులు తీసుకున్నాడు, వాడుకున్నాడు మీ యూత్ కాంగ్రెస్ నాయకుడని ఆమె పోలీస్ స్టేషన్ ముందర కూర్చొని విజ్ఞప్తి చేస్తున్నది, ఎమ్మెల్యే పేరు తీసుకుంటున్నది. అయినా కూడా పోలీసుల నుంచి స్పందన లేదు. కనుక ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి పనిచేయాలి, ఎవరికి పనిచేస్తున్నది? పోలీస్ స్టేషన్కి వెళ్తే అసలు కనీసం బీఆర్ఎస్ పార్టీ అనే పేరుతో ఎవరైనా కనబడితే వాళ్ళకి ఎంట్రన్స్ కూడా లేదు, దరఖాస్తులు కూడా తీసుకుంటలేరు. హైదరాబాద్లో కనబడుతుంది అంటుంది. నిజమే, మంతని ఎమ్మెల్యే గారు నిజంగానే స్మార్ట్ ఉన్నారు, నిజంగానే గొప్పగా కనబడతారు. నీలాగా రౌడీ కవలికలతోటి, రౌడీ రాజ్యంతో, రాక్షసత్వంతో మనుషుల మీద విరుచుకపడే పద్ధతిలో ఉండరు. అది వాళ్ళ తండ్రి గారి నుంచి వచ్చిన సాంప్రదాయం. వారి జీన్స్ అలాంటి వ్యక్తులను ప్రేమించడం, వ్యక్తులను గౌరవించడం, వారి కుటుంబం చిన్నతనం నుంచే కొన్ని వందల సంవత్సరం నుంచే వారు ఒక సంస్కారవంతంగా ఉన్న కుటుంబం కాబట్టి ఆ సంస్కారంగానే కనబడతాడు. నీలాగా రౌడీలాగా రాక్షసత్వంగా కనబడమంటావా? ఇంకేం మధుర ఎమ్మెల్యే ఆ రోజులలో ఉరికొచ్చాడు. పాపం ఎవరికైనా మంత్రిలో చిన్నగా ముళ్ళుగుచ్చినా ఉరికొచ్చాడు మధుర ఎమ్మెల్యే కనబడాలని ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాం. పాపం ఆందోళన, ఆడబిడ్డ నా మీద కేసు అయింది, నన్ను ఆడు డబ్బులు తీసుకున్నాడు, మోసం చేసిండని ఆందోళన చెందుతున్నటువంటి ఆడబిడ్డ కోసం మధుర ఎమ్మెల్యే గారు మంత్రికి రావాలని కోరుతున్నా. మంత్రి ఎమ్మెల్యే గారు ఎప్పుడు పిలిచి అప్పుడు వచ్చిండు. పాపం ఆడబిడ్డ, బీసీ బిడ్డ, ఆమె కోసం మధుర ఎమ్మెల్యే గారు మంత్రిని రావాలి. మంత్రిలో జరుగుతున్నటువంటి గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా ఆయన పాపం చూడాలి, చూసి స్పందించాలి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమైనా తప్పు చేస్తున్నారా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారో మంత్రిని కేంద్రంగా ఇవాళ మధుర ఎమ్మెల్యే గారు కూడా, ఎందుకంటే ఆయన పేరు కూడా తీసుకోబోదు ఎత్తలేదు. ఒక బలహీన వర్గాల సామాజిక వర్గంలో పుట్టిన అతను ఏ సామాజిక వర్గాన్ని అయితే మొత్తానికే తొక్కిపెట్టినటువంటి సామాజిక వర్గానికి వత్తాసు పలిగినటువంటి వ్యక్తి మధుర ఎమ్మెల్యే గారు. మధుర ఎమ్మెల్యే గారిని ఓ చీమ చిటుక్కు అన్న మంత్రి ప్రాంతానికి వచ్చేది ఇప్పుడు రావట్లేదు అంటారు. అవు నిజమే, మధుర ఎమ్మెల్యే గారు బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడిగా ఉండి మంతని ప్రాంతంలో జరుగుతున్న అరాచకత్వాన్ని, మంతని మధుకర్ హత్య అయినా, శీలం రంగయ్య డెత్ కేసు అయినా, జాడి కవిరాజుకు సంబంధించిన కుల జాత్యాంగార దాడినైనా వ్యతిరేకం చేసింది. చేయద్దా? నీవు అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించి ఏ ఒక్కరోజు కూడా నీ అధినాయకత్వమో నీకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఒక్కరోజు కూడా ఈ ప్రాంతానికి వచ్చింది లేదు, నీ రౌడీజాన్ని ఎదిరించింది లేదు, బడుగు బలహీన వర్గాల పట్ల పోరాటం చేసింది లేదు. చేయకూడదా? ఆ ఆడబిడ్డను ఎవరైతే కోమ లత ఉందో ఆమె ఏదైతే కోరుకుంటున్నదో తక్షణమే ఆ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఆయనను అరెస్ట్ చేయాలని, ఆయనకు కేకులు తినిపిస్తున్నటువంటి మంత్రి ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులనే కేకులు తినిపిస్తూ ఉన్నారు. ఇవాళ కూడా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులే ఉంటా ఉన్నాడు ఆయన. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే తమ్ముడు కేకులు తినిపిస్తూ ఉన్నటువంటి, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి పోలీసులు పట్టుకొని ఆమె ఆడబిడ్డ అంగలారుస్తూ ఉన్నది. రోడ్డు మీదకి ఒక ఆడపిల్ల వచ్చి నాకు న్యాయం చేయమనేదాకా కూడా పోలీసులు ఇవాళ కూడా స్పందిస్తలేరంటే ఇది ప్రజాస్వామ్యానికి అపహాస్యం. ప్రజాస్వామ్యం ఖతమైపోయింది. రాహుల్ గాంధీ ఏమో సంవిధానకు బచావ్ అని అదేంది రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఆ రాజ్యాంగమేమో ఇక్కడ మొత్తం కూని అయిపోతూ ఉన్నది, గ్రామాన కూని అయిపోతూ ఉన్నది. పోలీసులు ఇప్పటికైనా ఆలోచించాలి.
కోట్లున్నాయి, మీరు ఏది చేసినా అది నడుస్తుందని భావిస్తే అది ఎన్ని రోజులు ఆగదనే విషయాన్ని ఈ ఈ ఈ ఈ ప్రెస్ ద్వారా పోలీసులను కూడా కోరుతా ఉన్నాను, హెచ్చరిస్తూ ఉన్నాం. మీ భయభ్రాంతులకు గురి చేసి ఏదో చేయాలి, బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలి అనే భావన మా నాయకుల మీద పెట్టే కేసులు ఆపాలే. ఈయన చెప్తా ఉన్నాడు, మళ్ళీ సూటిగా స్పష్టంగా అడుగుతున్నాం. ఎవరైతే సంబంధించి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఈ దాసరి శివ వ్యవహారం వెలుగులోకి రావడంతో మంతని నియోజకవర్గానికి సంబంధించి ఆయనను యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి, రామగిరి యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తొలగించడం జరిగింది. ఎవరైతే ఆ సోదరుమని ఉన్నారో వారికి న్యాయం చేయాలనే రామగిరి మంతని సంబంధించిన పోలీస్ వ్యవస్థ గట్టిగా పనిచేసి వారి కుటుంబాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. 10వ తారీఖు మధ్యాహ్నం 2 మంది కోర్టులో హాజరుపరిచి అదే దాసరి శివ అనే వ్యక్తిని తీసుకెళ్లి కరీంనగర్ జైల్లో పెట్టడం జరిగింది. కానీ సోయిలేని సన్నాసులు కొంతమంది ఈ విషయాలు తెలియకుండా, మంత్రిని నియోజకవర్గంలో ఏం జరుగుతుందో కూడా తెలియకుండా వారిని అరెస్ట్ చేసిన తర్వాత ఒక 24 గంటల తర్వాత ఇంకా అరెస్ట్ చేయలేదు, ఇంకా మంత్రి క్యాంప్ ఆఫీసులో ఉంటున్నాము అన్నట్టున్నారు. నిజంగానే సూటిగా స్పష్టంగా మరొక మారున్నా, దాసరి శివ అనే వ్యక్తిని మంతని కోర్టులో 10వ తారీఖు నాడే హాజరుపరిచి 10వ తారీఖు నాడే కరీంనగర్ కోర్టుకు సమర్పించినట్టు, కరీంనగర్ కోర్టులో వేసినట్టు, కరీంనగర్ జైల్లో వేసినట్టుగా నేను ఆధారాలు చూపిస్తా. నువ్వు బయట ఉన్నట్టు ఏ ఒక్క ఆధారం చూపించినా నేను దేనికంటే దానికి సిద్ధం. చూపించకపోతే ముక్కు నేలకు రాస్తావా? నువ్వు చేసే అబద్ధపు ప్రచారానికి తప్పైందని చెప్పి ఇదే విధంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. పోలీసులను ఏ విధంగా వాడుకుంటుర్రో ఎమ్మెల్యే తమ్ముని పక్కకి ఎంత పెద్ద ఫోర్స్ ఉన్నదో చూడండి. ఎమ్మెల్యే తమ్ముని పక్కకు ఫోర్స్, మంత్రిని ఎమ్మెల్యే తమ్ముడికి పోలీస్ ఎస్కాట్లు, పోలీస్ పహారా. ఈ పహారా మధ్యలో మంత్రిని ఎమ్మెల్యే తమ్ముడు తిరుగుతూ ఉంటాడు. ఆయన రావడంతో ఆ రోజు నా మీద రౌడీ షీట్ 2000 ఏ కుటుంబం గురించి మాట్లాడుతా ఉన్నావు? ఈ కుటుంబం ఏదైతే శ్రీపాదారావు గారు ఈ ప్రాంతానికి సంబంధించి 30 సంవత్సరాల నుంచి ఈ ప్రాంత ప్రజానికం కోసం పనిచేస్తా ఉన్నది. ఈ కుటుంబం అనుకోని దుర్ఘటన జరిగి ఈ ప్రాంతం కోసం అహర్నిశలు పనిచేసిన వారు దుండగుల చేతిలో మరణించడం జరిగింది. అందుకోసమని ఆ ఫ్యామిలీకి ఈ ప్రాంతంలో ఎనలేని అభిమానం ఉంది కాబట్టి మరొక దుర్ఘటన జరగకూడదన్న ఆలోచనతోటి అక్కడో ఇక్కడో పోలీస్ వ్యవస్థ ఒకరో ఇద్దరో కాపలా ఉంటే దాన్ని తప్పుగా మాట్లాడతావా? నువ్వు ఏ అధికారం ఉందని నీ ఇంటి చుట్టూ పోలీసులు పెట్టుకున్నావు మొన్నటి దాకా? ఏ కుటుంబం మీ కుటుంబం ఏ ప్రాంతం కోసం త్యాగం చేసింది? నీ కుటుంబంలో ఎవరైనా ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రాంతం కోసం ప్రాణ త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారా? మీరు సేవ చెయ్యరు. సేవ చేసి అనుకోని కారణాల వల్ల ఇబ్బందికర పరిస్థితులల్లా వారి కుటుంబం ప్రాణ త్యాగం చేస్తే వారికి ఒక్కరినో ఇద్దరినో పోలీసులు ఇస్తే తప్పుగా మాట్లాడతావా? పోలీస్ వ్యవస్థ గురించి ఏం తెలుసు నీకు? పోలీస్ వ్యవస్థ గురించి నీ హయాంలో పోలీస్ వ్యవస్థ నడి రోడ్డు మీద కోడిని మేకను కోసినట్టు కోస్తే చప్పుడు చేయలే, లాకప్ డెత్తులైనాయి నీ హయాంలో మనిషి మర్మాంగాలు మాయమై చనిపోయిండు. నీ హయాంలో మారణ హోమం జరిగింది. నీ హయాంలో కులం మతం పేరుతోటి చిచ్చులాటలు జరిగినాయి. కానీ ఇప్పటికైనా ఎవరైతే ఆ సోదరమని కేసు పెట్టిందో అరెస్ట్ చేయడం జరిగింది, కోర్టుకు తీసుకెళ్లడం జరిగింది, జైల్లో వేయడం జరిగింది. ఇవేవి తెలియకుండా సన్నాసి మాటలు మాట్లాడి తప్పుగా మాట్లాడి నీ విలువ తీసుకుంటున్నావు. 24 గంటల క్రితమే అరెస్ట్ చేసి జైల్లో వేసిన వ్యక్తి గురించి తిరిగి తీసుకొచ్చి ఇంకా అరెస్ట్ కాలేదంటున్నావు. ఏదైతే క్యాంప్ ఆఫీస్ లో శ్రీనిబాబు గారు ఎవరికైతే కేక్ పెట్టినరో ఆ అబ్బాయి పేరు గొల్లపల్లి శ్రీనివాస్, ఆ ఫోటో ఇట్లా చూపించి ఈయన దాసరి శివ అంటున్నావు. కనీసం సోయాన్ని ఉండాలి కదా, మాట్లాడుతున్నాం కదా, మనం అన్నమే కదా తింటాను. తప్పుగా మాట్లాడేటప్పుడు మనకు ఆలోచన రావాలి కదా. నేను మాట్లాడే తప్పని తెలిసి కూడా మాట్లాడితే ఎట్లా? మనం మాట్లాడే విషయంలో కొద్దిలన్నా నిజాయితీ ఉండాలి కదా. ఈ ప్రాంతం కోసం మాట్లాడినప్పుడు ఈ ప్రాంతానికి నువ్వు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నావు కదా. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండి ఈ ప్రాంతంలో తప్పుడు మాటలు మాట్లాడితే ఎట్లా? మధుర ఎమ్మెల్యే గారు వచ్చిర్రు, ఏం చేసిర్రు? మధుర ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలపై దాడులు జరుగుతా ఉంటే మధుర ఎమ్మెల్యే గారు ఉన్నారు, అడ్డుకున్నారు. నీలాంటి దౌర్జన్య పరిస్థితి నుంచి బడుగు బలహీన వర్గాలకు బాసటగా నిలవాలని చూసిర్రు. అయినా కులం ముచ్చటైంది. కులమేంది?
కులం ఏంది? గుణం కావాలి, పని కావాలి. ఇలా పోలీస్ వ్యవస్థ చాలా చాకచక్యంగా ఎవరైతే నిందితుడు ఉన్నాడో తీసుకెళ్లి కరీంనగర్ జైల్లో పెట్టిర్రు. నీకు సోయి లేక, నీకు ఆ మెసేజ్ లేక, నీకు అసలు ఏం జరుగుతుందో మంత్రి నియోజకవర్గంలో తెలియక, నీకైనా గంత సోయి, గంత బుద్ధి, గంత జ్ఞానం ఎక్కడిది? నీకు ఎటుకు చూడు, కలీషన్, కరప్షన్, కమిషన్. డబ్బులు రావాలి, డబ్బులు కావాలి, అధికారం కావాలి. అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడతాం, అధికారం కోసం ఎంతమంది అడ్డొచ్చినా చంపేస్తాం, అధికారం కోసం ఏమైనా చేస్తాం. ఇదే కదా నీ పద్ధతి. మారవాయిగా అధికారం కోసం తప్పుడు కూతలు, అధికారం కోసం పిచ్చి మాటలు, అధికారం కోసం ఎంత దూరమైనా దిగజారిపోయే వ్యవస్థ, అధికారం కోసం ఒక తప్పును 100 సార్లు తప్పును అయినా తెలిసి కూడా, మనసుకు తెలిసి కూడా తప్పును 100 సార్లు అని అని దాన్ని ఒప్పు చేయించాలనే ప్రయత్నం. ఛాలెంజ్ చేస్తావా మధు? ఛాలెంజ్ ఏనా? ఛాలెంజ్ ఏనా నీకు? దాసరి శివ అనేటోడు కరీంనగర్ జైల్లో ఉన్నాడు, నేను నిరూపిస్తా. మొన్ననే అరెస్ట్ అయిండు, నువ్వు ఇవాళ చెప్తున్నావు దాసరి శివ అరెస్ట్ అయ్యి 24 గంటలు దాటింది, నువ్వు 24 గంటల తర్వాత కూడా దాసరి శివ అరెస్ట్ కాలేదు అంటున్నావు. ఛాలెంజ్కి నిలబడతావా? నువ్వు చూపించిన ఫోటో దాసరి శివది కాదు, క్యాంప్ ఆఫీస్ లో కేక్ తినిపించే ఫోటో దాసరి శివది కాదు. మరి తప్పుడు మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? దాసరి శివది కాదు, తప్పుడు మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఉనికి కోసం నిన్నెవడు గానతలేడు కాబట్టి. నువ్వు చేసే చెండాల పనులకు, నువ్వు చేసే చిల్లర పనులకు నీతోటి జనాలు నీకు అసహించుకుంటారు. ఫోటో చూపిస్తువి, అది దాసరి శివది కాదాయే. దాసరి శివ అరెస్ట్ కాలేదంటివి, 24 గంటల క్రితమే అరెస్ట్ అయిపోయి జైల్లో ఉండే. మధిర ఎమ్మెల్యే గారిని రమ్మంటివి, మధుర ఎమ్మెల్యే గారు బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడిండు. ఏం మాటలయ్యా ఇవి? ఎట్లా నువ్వు ఎన్నడూ మారుతావు? ఇంకా నువ్వు మారవు. ఇగనన్నా నీకు మార్పత్తదేమో ఆ మంత్రిని మంత్రపురి సాక్షిగా, ఇగనన్నా నీకు బుద్ధి జ్ఞానం రావాలని చూస్తున్నావు. మంచి పద్ధతి మాట్లాడే, అరెస్ట్ కాకముందు మాట్లాడాలంటే ఏం చేస్తారని. నిజంగా శివకు కేక్ తినిపిస్తా ఉంటే మాట్లాడనుంటివి. ఎవరిదో ఫోటో పెట్టి శివదంటావు, అరెస్ట్ చేసి 24 గంటలు అయితే అరెస్ట్ చేయలేదంటావు. ఎట్లా? అసలు నీకు కళ్ళుండి చూడలేవు, మెదడుండి సరిదిద్దుకోలేవు. ఎట్లా నీకు? మంత్రిని ప్రజలు నిన్ను చూసి నవ్వుతారయ్యా, మంత్రిని ప్రజలు నిన్ను చూసి అసహించుకుంటారు. నిజాలు మాట్లాడు. ఈ ప్రాంతంలో ప్రతిపక్షం బలంగా ఉండాలనే, ప్రతిపక్షం లేవనెత్తాలని, ప్రతిపక్షం సగు సూచనలు, మంచి సూచనలు చేయాలని కోరుకుంటాడు మా నాయకత్వం. కోరుకొని జనాల మనసులు, ప్రతి ఒక్కరి మనసులు గెలవాలని. నిజంగానే స్మార్ట్ శ్రీధర్ బాబు గారు, నిజంగానే స్మార్ట్. శ్రీధర్ బాబు గారు నిజంగానే గొప్ప వ్యక్తులు. నిజమే, యాక్టింగ్ కాదు. మీరు చేస్తుండ్రు యాక్టింగ్, అరెస్ట్ అయినా కాలేదని, ఎవరి ఫోటో చూపించి ఈ ఫోటో అని మీరు యాక్టింగ్ చేస్తుండ్రు. బంద్ చేయరు దుకాణాలు బంద్ చేయాలి. ఈ దుకాణాలు బంద్ చేయాలి. ఈ తప్పుడు మాటలు, తప్పుడు చాకరీలు, ఇష్టం ఉన్న పద్ధతిలో మాట్లాడాలు, జనాలను తప్పుదో పట్టించడాలు, అబద్ధాన్ని 10 సార్లు చెప్పడాలు బంద్ చేయాలి.